ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఆవరణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మా సంతోషరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సామూహిక జాతీయ గీతాలాపన చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని గిమ్మా సంతోషరావు అన్నారు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. भारत माता की भारत माता बाबा साहेब आंबेडकर महात्मा गांधी की 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు కేఎస్ఆర్ భవన్లో కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసి అదేవిధంగా మరి భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఆనాడు మరి బ్రిటిష్ వాళ్ళ ఉక్కు పాదాల కింద నలిగినటువంటి భారతదేశ ప్రజానికం ఆ తర్వాత ఎన్నో పోరాటాల ద్వారా మహాత్మా గాంధీ అహింస మార్గం ద్వారా అయితేనేంది, సుభాష్ చంద్రబోస్ గారు వేరే విధంగా పోరాటంతో అయితేనేంది, ఈ విధంగా ఎన్ని భారతదేశంలో వివిధ రకాల పోరాటాల ద్వారా ఆనాడు 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దాటిన తర్వాత మనకు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరి భారతదేశాన్ని ముఖ్యంగా ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తూ భారతదేశంలో పిల్లల వర్గాలకు సమానం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి పేదలను అంతటి వర్గాల ప్రజలను మరి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు ఆనాటి ప్రభుత్వాలు ఎన్నో పథకాలు చేపడుతూ మరి ముందుకు